వెళ్ళి ఇంట్లోనే జిమ్ ఎలా చేయాలో చేసేస్తుందండి. చూడండి కళ్ళజోడు పెట్టేస్తుందిరా బాబు. నెక్స్ట్ ఏంటి? సూర్యుడు 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 మంచిగా వినిపిస్తుందండి. సూర్యుడు అంటే చుట్టూ పట్టుకుంటున్నారా? కాదు, పొద్దున్నే కిటికీలో వస్తాను చూస్తాడు మన లేసేటి సూర్య భగవాన్ అండి. ఇక మనం అయితే ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము, వ్యాయామంలోకి వెళ్ళిపోదామండి, జిమ్ చేసేద్దాము. That is attention, stunt is attention, stunt is attention. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Next ఏంటమ్మా? ఓయమ్మో, ఏదో బ్యాగ్ రెడీ చేస్తుందిరా బాబు. ఏంటది? ఏదో హ్యాండ్ బ్యాగ్ లా ఉంది. ఓ మై గాడ్, ఆమె చేసిన హ్యాండ్ బ్యాగ్. ఏంట్రా ఇది? ఏదో తేడాగా ఉంది. నెక్స్ట్ ఏం ఐటమ్? నెక్స్ట్ ఏంటో వస్తుందిరా బాబు. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ కదా, దానికి ఏం తీసుకుంటుంది? ఓ మై గాడ్, బ్యాగ్ తీసేసుకుందండి బాబు. నా బ్యాగ్ తీసేసుకొని వెయిట్ లిఫ్ట్ చేసేస్తుంది. అమ్మో, ఇంట్లోనే ఇన్ని జిమ్ ఐటమ్సా? ఇన్ని జిమ్కి సంబంధించిన వస్తువులు ఇంట్లోనే నేను ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదండి బాబు. ఇప్పుడైతే మళ్ళీ ఓకే బాడీ మూమెంట్స్ అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు వెనక్కి ముందుకి అయిపోయింది. ఇక అయిపోయిందమ్మా. లేదు సైక్లింగ్. ఓ మై గాడ్, సైక్లింగ్ కూడా అయిపోయిందిరా బాబు ఇంట్లోనే. ఇవన్నీ ఇన్ని రోజులు తెలియలేదే. ఓ మై గాడ్, పుష్ అప్సా? ఓకే ఇప్పుడైతే ఇక అయిపోయిందండి. ఇక నెక్స్ట్ అయితే ఏం చేస్తుందో చూసేద్దాము. ఓకే అండి, సరదాగా ఏదో అలా చేశాను. ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కిచెన్లోకి వచ్చేసాను. ఏం చేద్దామని ఆలోచిస్తే కొంచెం రాగి పిండిని తీసుకొని జావ కాసేస్తే అయిపోతుంది అనుకున్నాను. చూద్దాము. ఇప్పుడైతే దానికి హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నామండి. గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాము. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే దానికి సరిపడ వాటర్ అయితే తీసుకోండి. నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. దాంట్లోకి 2 గ్లాసుల వాటర్లోకి ఒక హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువ కూడా సరిపోతుందండి జావకి. ఈ వాటర్ బాగా మసలాక దాంట్లోకి ఈ రాగిపిండిని అయితే వాటర్లో కలిపేసి తీసుకోండి. డైరెక్ట్గా పిండి వేసామంటే అది ఉండలుగా గడ్డలుగా మిగిలిపోతుంది. దాని గురించి అయితే నేను ఇలా వేసేసాను. రుచి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి. నాకైతే మధ్యలో ఒక ఆలోచన వచ్చిందండి. ఇది రాగిజావ ఓవర్గా ప్లెయిన్గా తాగితే కొంచెం అట్లా బాగా అనిపించదు కదా. దాని గురించి అయితే నేను కొంచెం రైస్ అయితే తీసుకొని అప్పటికప్పుడు రోట్లో దంచేసుకున్నానండి. కొంచెం రైస్ పౌడర్ కాదండి, ఇది చిన్న రైస్ని క్రష్ చేసి వేసుకుంటే అవి మధ్యలో తగులుతుంటుంది కదండి, బాగుంటుంది. దాని గురించి అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అప్పటికప్పుడు దంచేసుకొని కొంచెం రైస్ అయితే తీసుకొని ఒక గుప్పెడు రైస్ కడిగి రోట్లో వేసి దంచేసానండి. దాన్ని అయితే ఇంకో బౌల్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా రాగి జావ అయితే ఉడికిపోయింది కదా. దీన్ని ఇంకో బౌల్లో వాటర్ హీట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని ఇవి కూడా కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం మెత్తగా అన్నంలాగా ఉడికింది అనిపించినప్పుడు అయితే తీసి దీన్ని దాంట్లోకి టర్న్ చేసేసుకుంటున్నానండి. ఈ రైస్ వాటర్ని కూడా రాగి జావలోకి అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నామంటే రాగి జావ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, దీంట్లోకి మనం ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకున్నామంటే అంతేనండి. దీంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవసరం లేదండి, ఇలానే తాగేసేయండి. అయిపోయిందండి, రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తినేయడమే మన పని. ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాము. బౌల్స్లోకి సర్వ్ చేసేసుకొని ఒక స్పూన్ వేసుకుంటే తినేద్దామండి. ఎంత టేస్టీగా ఉంటే